అనుభవిస్తున్నామో అది వారి యొక్క ఫలము, వారి ఫలము. నిజంగా వారు మా జీవితాల్లో ఉండటం అనేది ఎంతో ఆశీర్వాదం. అది దేవునికి మహిమ కలుగును గాక. మరి వారిని జ్ఞాపకం చేసుకోవడం అనేది ఎంతో ఆశీర్వాదకరం. ఆ వాక్యం చదివిస్తుంది, ఒకను జన్మదినం కంటే ఒకరి మరణదినమే మేలు అని వాక్యం చెప్తా ఉంది. అయినప్పటికీ మరి దైవజనులు బట్టి నిజంగా దేవునికి మహిమ కలుగును గాక. మరి పరలోకములో మనకంటే ముందు వెళ్ళినటువంటి వారు దైవజనులు ఎందరో ఉన్నారు కనుక మరి వారందరితో పాటు సహవాసం చేస్తూ దైవజనులు ఎంతో ప్రభు సన్నిధిలో ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను. అందుని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. యేసుకే మహిమ కలుగును గాక. నిత్యము వారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. వారి ప్రయాస, వారి ప్రార్థన, వారి రోషం చాలా గొప్పది కదా, అవునా కదా? బైబిల్ ఒక్క తప్పు చదివినా అరిచేవాడు. బైబిల్ ఒక్క చాలా మేము వారిని చూస్తూ పెరిగాం. నేను ఎప్పుడు చెప్పే మాట అది, వారిని మేము చూస్తూ పెరిగాం. ఉదయకాలాన నేను బైబిల్ ట్రైనింగ్ అయిన తర్వాత నేను ఉదయకాలం లేచి ప్రార్థన చేసుకునే సమయంలో 3-4 ఆ సమయంలో లేచి నేను ప్రార్థన చేసుకోవడానికి లేచినప్పుడు కొంచెం బాత్రూమ్కి వెళ్ళడానికి అప్పుడు అమ్మమ్మ రూమ్లోకి నేను వెళ్ళేవాడిని. వారు ఆ సమయంలో కూడా ఆరోగ్యం బాగోకపోయినా లేచి కూర్చొని ప్రార్థన చేస్తా కాస్త ముందుకు వెనక్కి ఊగుతా చాలా ప్రయాసతో, అప్పుడే కదా ఆ 3-4 సమయంలోనే కాకుండా మధ్యలో ఎప్పుడైనా కొంచెం బాత్రూమ్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను లేచి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వారు కూర్చొనే ప్రార్థన చేస్తా కూర్చొనే ఉండేవారు ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఎప్పుడు కూడా బైబిల్ చదువుతా, దేవునితో ఎక్కువ సమయాన్ని గడుపుతా, వాక్యం చెప్పాలంటే చాలా బాగా సిద్ధపడేవారు. ఎలాగంటే కూర్చొని ఆయన ఏ దొరికితే ఆ నోట్స్లు తెగ రాస్తూ ఉండేవారు నోట్స్. శ్రేష్టకరమైనటువంటి విషయం అది. మేము చాలాసార్లు అప్పుడప్పుడు ఏంటి అనుకునే వాళ్ళం, తర్వాత అర్థమైంది ఓకే వాక్యాన్ని ఆయన నెమరు వేస్తున్నాడు, వాక్యాన్ని బోధించుకుంటున్నాడని. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది మనం మొదట బోధించుకోవాలని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. కనుక వాక్యాన్ని పాటించే విషయంలో, క్రమశిక్షణ విషయంలో, ప్రార్థన విషయంలో కానీ తాతయ్య చాలా అద్భుతమైనటువంటి వారని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎప్పుడు ఒక మాట చెప్పేటప్పుడు గుర్తుందా మీకు? నేను పనిచేసేటప్పుడు హాస్పిటల్లో పొన్నూరులో ఒక కొట్టు ఉండేది. అక్కడికి వెళ్ళి కూర్చోగానే వేడివేడిగా మిరపకాయ బజ్జీ వేసేవారు. అది నూనెలో వేయగానే కిందకి పైకి వచ్చేది అని ఎప్పుడు ఆ మాట చెప్తూ ఉండేవారు. సో ఆయన ప్రయాస, ఆయన భారము ఎంతో శ్రేష్టమైంది, ఎంతో గొప్పది. సో ఆ విషయంలో మనం ఎంతైనా మనం దైవజనులను బట్టి ప్రభువుని ఘనపరచవలసిన వారిగా ఉన్నాం. అలాగే వారి యొక్క అడుగు జాడల్లో, అలాగే వారి యొక్క విశ్వాసాన్ని అనుసరించే వారిగా కూడా మనం ఉండాలి. నాకు వ్యక్తిగతంగా ఉన్న ఒక కోరిక ఏంటంటే, నాకు వ్యక్తిగతంగా ఉన్న కోరిక, నాతో ఎవరైతే పరిచర్యకు వస్తారో అది ఎవరైనా పెద్దోళ్ళైనా చిన్నోళ్ళైనా ఎవరైనా కానీ నేను ఎప్పుడు వారికి ఒకటే చెప్తా, సమయం దొరికినప్పుడు దేవుడు మమ్మల్ని ఎలా చేశాడో మీరు కూడా మీ విశ్వాస జీవితంలో కానీ, పరిచర్యలో కానీ, దేవుని పని విషయంలో కానీ మాలాగా ఇంకా దేవుని కృప ద్వారా మాకన్నా మీరు బాగా ఎదగాలి. నాకున్న హృదయంలో ఉన్న ఒకటే ఆశ ఏంటంటే, మేము ఎలా ఉన్నామో దేవుడు కూడా మిమ్మల్ని తయారు చేయాలరా దేవుడు కొరకు అని నేను అందరికీ చెప్తాను. అది నా ఆశ. మరి దైవజనులు తాతయ్య కూడా అదే ఆశ కలిగిన వారిగా మరి వారు జీవించారు. మరి అట్టి భారమే దేవుడు మా హృదయాల్లో కలుగు చేస్తూ వచ్చిన విధానం కొరకై యేసయ్యకి మహిమ కలుగును గాక. మరి ఎన్నో అమ్మమ్మ చాలాసార్లు వివాహం కాకముందు ఎక్కువ సమయం గడిపేటప్పుడు వారి పరిచర్య అనుభవాలు చెప్తూ ఉండేది. సో అవన్నీ ఎంతో ఆశీర్వాదకరం మా జీవితాల్లో. మరి వారి పునాది, వారి యొక్క ప్రార్థన మా తరతరములకు కూడా ఎంతో దీవెన. అందుని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. మా తరముకే కాదు కానీ వారి బిడలుగా, ఆత్మీయ బిడలుగా మీకు, మీ బిడలకు, మీ కుటుంబాలకు కూడా ఎంతో క్షేమమని నేను నమ్ముతూ ఉన్నాను. సో కనుక వారి నిత్యం జ్ఞాపకం చేసుకోవాలి, వారి యొక్క ప్రయాస మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారిలాగా మనం ప్రయాస
పడాలి, వారి విశ్వాసాన్ని అనుసరించాలి, అట్టి వారిగా మనం చేయబడాలి. కనుక అట్టి భారము గలవారమై మనం నడిపించబడినట్లు వారి విశ్వాసాన్ని అనుసరించే వారిగా ప్రభు మనల్ని చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి కొద్ది సమయం దేవుని వాక్యాన్ని విందాం, తర్వాత మరలా మనం ప్రార్థన చేద్దాం. దయతో మరి ఉదయకాల ప్రార్థనలో అందరూ కూడా పాలు పొందడానికి ప్రయత్నం చేయండి. రాని వారికి కూడా చెప్పండి. మరి ప్రతిరోజు సాయంకాలము 7:30 నుండి 9 గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతాయి. మరి రాని వారు కూడా చెప్పండి, ప్రోత్సహించుకోనండి. మరి దైవజనులు లేరు గనక ప్రార్థన దైవజనులు ఉన్నా లేకపోయినా సంఘంలో నియమించబడిన ఏ ప్రార్థనలు ఆగవు. మరి దేవుడు ప్రేమించి ఇద్దరు సేవకులుగా నన్ను అలాగే అన్నయ్యను ఇక్కడ నియమించినారు కనుక మరి ఇద్దరం కూడా దేవుని పనిలో మరి ఉన్నటువంటి అన్ని కార్యక్రమాల్లో మేము పాలు పొందుతూ ఉంటాం కనుక మరి దయతో మీరు దైవజనులు లేరనేటువంటి నిరాశ నిరుత్సాహం మీ హృదయంలో కలగకుండా విశ్వాసమందు బలపరచబడిన వారై మీరు కూడా దేవుని పనిలో ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి దేవుడు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి పరిచర్యలో కానీ లేకపోతే మిగిలిన సమయాల్లో కానీ ఇంకా మేము నేర్చుకోవాల్సిన ఎంతో ఉన్నది. అందుకే దేవుడు ఈ సమయాన్ని మాకు ఇచ్చాడని వ్యక్తిగతంగా మేము నమ్ముతూ ఉన్నాం. కనుక మీ ప్రార్థనలో మా కొరకు కూడా మీరు అనుదినం ప్రార్థిస్తూ ఉన్నారు. ఇంకా నువ్వు ప్రార్థన చేయండి. నిజంగా దైవజనులుగా మరి ఇంటికి పెద్దవారు లేకపోవటం అనేది కొంత ఇదే, అయినా ఏం పర్లేదు, దేవునికి స్తోత్రం. దేవుడు తోడుగా ఉన్నాడు. ఇప్పుడు అధైర్యపడలేదు, మేము భయపడలేదు. అయ్యో లేరని మీరు అనుకుంటున్నారేమో కానీ మాకు భయం లేదు. కానీ నా ప్రార్థన, నా ఆలోచన ఏంటంటే దేవుడు ఏది కూడా ఏ ఉద్దేశం లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. అది మంచే కానీ చెడే కానీ ఏదైనా. సో నేను నమ్ముతున్నది ఏంటంటే మేము మరలా ఇంకా ఎక్కువగా ఎదగాలని, ఇంకా సహవాసం అందే కానీ లేదా ఆత్మీయంగా కానీ ఇంకా ఏదైనా దేవుడు ఏదైనా మాకు నేర్పించాలనుకుంటున్నాడేమో లేదా ఇంకా మేము ఎదగాలని కోరుకుంటున్నాడేమో. అందుకే దేవుడు కొద్దిపాటుగా మమ్మలను కొంచెం దూరం పెట్టాడని నేను అనుకుంటూ ఉన్నాను. మేము పోయిన వారం మేము కూడా నేను అలాగే దైవజనులు ఇద్దరం కూడా మేము వెళ్ళడానికి ప్రభు సహాయం చేశారు. 2 దినాలు అక్కడ ఉన్నాం. చక్కగా మా సమయాన్ని గడిపి రావడానికి ప్రభు సహాయం చేశారు. మేము వస్తూ ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ప్రభు ఏం చెప్పారంటే మాతో కూడా నూతనమైన ప్రాంతంలో నేను పరిచర్య అప్పగించబోతున్నాను, నూతన ద్వారాలు తెరవబోతున్నాను ప్రభు చెప్పారు. మరి అది ఏ విషయంలో తెలియదు కానీ ఎక్కడ ఏ స్థలం ఏంటని తెలియదు కానీ మరి ఏదైనప్పటికి కూడా మరి దేవుడు ఏ పని చేస్తూ ఉన్నా కానీ అది ఒక ఉద్దేశం అనేది ఖచ్చితంగా దానిలో ఉంటుంది కదా. ఈ ఉద్దేశం లేకుండా దేవుడు ఏది కూడా చేయడు. కనుక అది ఏ స్థలంలో ఎక్కడో తెలియదు కానీ మరి అది దైవజనుల నాన్నగారు ఉన్న స్థలంలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా కావచ్చు. సో ఇక్కడున్న సంఘాలు బలపరచబడే విషయంలో మరి దేవుడిచ్చిన ఒక ఆధిక్యతగా నేను భావిస్తూ ఉన్నాను. కనుక మీరు కూడా ప్రార్థన చేయండి. వారు లేరే అయ్యో మీరెట్ట మేము చక్కగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం. మేము దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేము ధైర్యంగా ఉన్నాం, ఏ భయం లేదు. దేవుడు తోడుగా ఉన్నాడు. అర్థమవుతుందా? దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు తన సన్నిధి ఇక్కడ ఉంది, ఏం భయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుల నాన్నగారు ఉన్నప్పుడు ఎలాంటి ధైర్యం ఉందో అదే ధైర్యం కలిగి మేము సాగుతూ ఉన్నాం. ఎక్కడ కూడా నిరుత్సాహం, బాధ మాలో చూసారా? కనపడిందా? కనపడదు. అది లేదు, ఉన్నా కానీ కనపడదు. అర్థమవుతుందా? అది దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మెడదిన ప్రార్థనలో దైవజనాల కొరకు ప్రార్థన చేయండి. మరి ఒక్కరే ఉంటున్నా అంటే అది ఇల్లు డబుల్ బెడ్రూమ్, అది ఒక్కరే. నాకు భయం వేస్తున్నా అంటుంది. ఏం కాదులే, భయపడబాక అని చెప్తా ఉన్నాం. మరి దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చి డ్యూటీలో కూడా తోడుగా ఉన్నట్లుగా మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో మనం చేస్తున్నాం. దేవుని వాక్యాన్ని మనం విందాం. గడిచినటువంటి రాత్రి మనం అనుభవం గురించి నేర్చుకున్నాం. 3 రకాలైనటువంటి అనుభవాల గురించి నేను మాట్లాడాను. ఒకటి శరీర సంబంధమైన అనుభవం. శరీర సంబంధమైన అనుభవం ద్వారా మన జీవితంలో ఆధ్యాత్మికమైన దాని విషయమై మనం ఎన్నడూ కూడా ఎదగలేం. సో శరీర అనుభవం వలన ఆధ్యాత్మికంగా మనం ఎదగాలనుకుంటే లేదా అదే ప్రకారంగా శరీర అనుభవం చేత దేవుడు పని చేయాలి అనుకుంటే దేవుడు ఎలా పని చేస్తాడు అనేటువంటి విధానంలో కూడా మనం ఆలోచన చేస్తే శరీర అనుభవం చేత దేవుడు అలా మనం అనుకున్నట్లుగా దేవుడు పని చేసేవాడు కాదు. వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటంటే దేవుడు ఆత్మై ఉన్నాడని.
కనుక ఆయన ఆత్మీయ ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఆత్మ సంబంధమైన విధానంలోనే ఆయన పని చేస్తాడు. కానీ శరీర సంబంధముగా ఆధారపడుతూ శరీర అనుభవం చేత ఆత్మీయంగా ఆయన పని జరిగించేవాడు కాదు. అలాగే మనము ఎలా ఎదగాలి అని దేవుడు కోరుకున్నా అంటే ఆత్మీయమైన అనుభవం గలవారిగా. ఆ ఆత్మీయమైన అనుభవం అనేది ఎలా వస్తుంది అంటే మనం దినదినము ఆత్మలో ఎదుగుట ద్వారానే ఆత్మీయ అనుభవం వస్తుంది. ఆత్మీయ అనుభవంలో మనం ఎదుగుతున్నప్పుడు మనము వెళ్ళే మూడవ అనుభవం ఏంటి అంటే లోతైనటువంటి అనుభవం. ఇది మనం నేర్చుకున్నాం. ఆ శరీర అనుభవంలో మొదటిగా సీమోను గురించి మనం చూసాం. సీమోను జాలరి గనక యేసుప్రభువారు పడవెక్కినప్పుడు లోతుకు నడిపించిన ఆయన అన్నప్పుడు వెళ్ళిన తర్వాత వలవై అనగానే సీమోను ఏమన్నాడు, అయ్యా రాత్రంతా కూడా మేము ప్రయాస పడ్డామన్నాడు. జాలరి గనుక సీమోను జాలరి గనుక తనకి ఎక్కడ ఏ సమయంలో ఎక్కడ చేపలు పడతాయో తెలుసు గనక ఇప్పుడు యేసుప్రభువారు ఎక్కడ అనగానే ఏమన్నాడు, మేము ఆల్రెడీ ఎన్నోసార్లు వల వేస్తూ తీస్తాం కానీ ఏం ప్రయోజనం మాకు లేదు. సో గమనించండి, అంటే శరీర అనుభవం చేత. కానీ సీమోను అన్న మాటలో గమనిస్తే ఏమనంటే, అయ్యా మేము వేసాం, కష్టపడ్డ మాట వాస్తవమే, అయినను నీ మాట చొప్పున మేము వేస్తాం. చూసారా? సో ఆత్మీయమైన అనుభవం కలిగినటువంటి వ్యక్తి దేవుని వాక్యాన్ని లేదా దేవుని మాటను ఎప్పుడు వినగలిగేవాడిగా ఉంటాడు. ఏ వ్యక్తి అయితే ఆత్మీయ అనుభవం గలవాడిగా దేవుని మాటను ఆలకిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి ఏం చేయబడతాడంటే అనుదినము దేవుడు ఆ వ్యక్తిని లోతులలోనికి లేదా లోతైన అనుభవాల్లో జీవించడానికి ప్రభు నడిపిస్తాడు. ఆమె. సో మనకి ఏం కావాలి అంచె దినాల్లో అంటే లోతైన అనుభవాల్లో జీవించేటువంటి అనుభవం మనకు కావాలి. అది దేవుడు ఆశపడుతున్నటువంటిది. మనం ఏం చేస్తున్నామంటే ఏదో వస్తున్నాం, కొద్దిసేపు ప్రార్థన చేసుకున్నాం, అబ్బా సరిపోయింది అనుకుంటున్నాం. కాదు. లోతైన అనుభవాలు ఎలా వస్తాయంటే మనకు అనుదినము దేవునితో ప్రత్యక్షత జరగాలి. అనుదినము ఒక నూతన సంధింపు మన ఆత్మలో జరగాలి. ఆ అనుదినమైన సంధింపు, అనుదినమైన అనుభవాలు మన జీవితంలో ఎప్పుడు వస్తాయంటే మనం దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని ప్రార్థనలో గడిపినప్పుడు. అందుకే యాకోబు గురించి కూడా చూస్తాం కదా. యాకోబు ఏం చేశాడు, తన జీవితంలో అనుభవాలు ఉన్నాయి, ఆ అనుభవాలు ఎన్నడూ కూడా మార్చలేదు. కానీ ఒక అనుభవం వచ్చింది, ఒక సమయం వచ్చింది. ఏంటి ఆ సమయం అంటే ఒంటరిగా వెళ్ళి ప్రభుతో పోరాటం జరిగింది. ఆ అనుభవం తన జీవితంలో ఎలా మార్చిందంటే ఇక యాకోబు కాదు నీ జీవితము ఇజ్రాయేలు అన్నాడు. అక్కడి నుంచి ఎక్కడా కూడా యాకోబు సంతతి అనలేదు, ఇజ్రాయేలు సంతతిగా పిలువబడ్డారు. ఆమె. గమనించండి, ఆయన జీవితంలో ఆ శరీర స్వభావం నుండి మరొక ఆత్మీయమైన స్వభావంలోనికి యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు లేదా అడుగు వేశాడు. సో మన జీవితాల్లో కూడా అలాంటి ఆత్మీయమైన అనుభవాల్లోనికి మనం రావాలి. ఆత్మీయమైన అనుభవాల్లోనికి రావడానికే ప్రభు కోరుతున్నాడు. అది మనం గత రాత్రి నేర్చుకున్న ఆత్మీయమైన అనుభవాల ద్వారా మనం ఏం చేయబడాలంటే లోతైనటువంటి ఆత్మీయ అనుభవాలలో నుండి లోతైన అనుభవాల్లోనికి మనం రాగలుగుతాం. ఇది గత రాత్రి మనం నేర్చుకుందాం. ఈరోజు కొన్ని విషయాలు నేను మాట్లాడాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటి అంటే మనము అంచెదిన ఇందాక నేను మాట్లాడుతున్నట్లుగా మనము దేవుడు మనలను ఎలా నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడంటే మనం ఏ దినాల్లో ఉన్నామో ఆ దినాలను గురించి లేదా ఆ రోజులను గురించి ఆ సమయాన్ని గురించి మనం ఎల్లప్పుడూ గ్రహించగలిగిన వారమై ఉండి దానికి తగినట్లుగా మనం ఎలా నడుచుకోవాలో అలాగున జాగ్రత్త గలవారమై నడుచుకోవాలని దేవుడు మన గురించి ఆశపడుతూ ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం గమనిస్తే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో గమనిస్తే అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని ఎరిగి అని వాక్యం చెప్తా ఉంది. అదే కదా ఉంది, చదువుతారు అక్కడ. అంచెదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏమంటున్నాడు చెప్పండి, ఏం తెలుసుకోమంటున్నాడు అంటే ఒక సమయం వస్తుంది. అపోజిట్ పౌలు గారు తిమోతికి చెప్తున్నాడు ఈ మాట. ఒక సమయం వస్తుంది. ఆ సమయం ఎలాంటి సమయం అంటే అంచె దినములు అపాయకరమైనటువంటి దినాలు అని చెప్తున్నాడు. ఆ దినాలు వస్తాయి అనేటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకో మొదటిగా అంటూ, ఆ తర్వాత ప్రజలు ఆ సమయంలో ఎలాంటి వారై ఉంటారో కూడా నువ్వు తెలుసుకోవాలంటూ ఎలా ఉంటారో అన్నిటిని గురించి వివరిస్తూ చివరిలో ఏమంటాడంటే వీటన్నిటిని గురించి విషయమై నువ్వు జాగ్రత్త పడు, నీ భక్తిని కాపాడుకో అంటాడు. అవునా? చదువుతారు ఒకసారి ఆ మాట చదువుకుందాం.
చదవండి. మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, క్రూరులు, ఇట్టి వారికి నువ్వు ఎలా ఉండాలంట? దూరంగా ఉండు అంటున్నాడు. మరి మనం ఎలా ఉంటున్నాం? ఆలోచన చేయండి ఒకసారి. అంటే మొదట మనం ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎలా జీవిస్తున్నామో ముందు మనకే అర్థం కావట్లా. ఎందుకు అర్థం కావట్లేదంటే, అందరూ ఎలా జీవిస్తున్నారో లేదా అందరూ ఎలా ఉన్నారో మనము కూడా అలాగే ఉన్నాం అనుకున్నాం. లేదా అంటే మరొక మాటలో, నెమ్మదిగా ఉంది కదా లోకమంతా, ప్రశాంతంగా ఉంది కదా, ఏ గందరగోళం లేవు కదా, ఇబ్బంది లేదు, మనం కూడా బాగున్నాం అనుకుంటున్నాం మనం. కానీ వాక్యం ఏమి హెచ్చరిస్తూ ఉంది? ఒక సమయం వస్తుంది, అపాయకరమైన దినాలు, అంచె దినాలు, కాబట్టి అవి వస్తాయి, అవి ఉంటాయి, ఆ దినాలు రాబోతున్నాయి, ఆ దినాలు వచ్చినాయి అనే విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా గ్రహించిన వాడివై నువ్వు దేనికి దూరంగా ఉండాలో, ఎవరికి దూరంగా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా భక్తి కలిగిన వ్యక్తివై నడుచుకోవాలో, ఎలా నీ భక్తిని కాపాడుకోవాలో, విశ్వాసంలో నువ్వు ఎలా ఎదగాలో, విశ్వాసహీనుడిగా ఎలా కాకుండా నువ్వు జీవిస్తూ ఎలా మంచి విశ్వాసం కలిగిన వ్యక్తిగా నడుచుకోవాలో, వీటన్నిటిని నువ్వు నేర్చుకోవాలి, నువ్వు కలిగిన వ్యక్తివై ఉండాలని పౌలు గారు తిమోతికి హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుడు కూడా ఈరోజు మన విషయమే ఆశపడుతున్నదే. ఏంటి అంటే, మనం ఎలాంటి రోజుల్లో లేదా ఎలాంటి దినాల్లో ఉన్నామో అది ఎల్లప్పుడూ కూడా మన మనసులో ఉంచుకోవాలి. మన మనసులో ఉంచుకొని దేవుడు ఏ రీతిగా నన్ను నడుచుకోవాలని ఇష్టపడుతున్నాడు, లేదా దేవుడు ఏ రీతిగా నేను జీవించాలని కోరుకుంటున్నాడు, దేవుడు ఏ రీతిగా నేను నడుచుకోవాలని ఆశపడుతున్నాడో దాని గురించినటువంటి ఆలోచనతో అనుదినము కూడా నేను అలాగున జీవించడం కొరకై అనుదినము ప్రార్థిస్తున్న అడుగులను వేయటం అనేది ఎంతో అవసరం. ఆమెన్. హల్లెలూయా. అర్థమవుతుందా? సో వీటన్నిటి విషయంలో మనం ఇంకను ఎలా ఉన్నామో, ఏ దినాల్లో ఉన్నామో అనేది మన గ్రహింపు రాలేకుండా ఉంటుందంటే కారణం మనం అవివేకులమైన వారిగా జీవిస్తున్నామని అర్థం. అవివేకి అయిన వాడు, జ్ఞానము లేనివాడు, వాడు ఏం చేస్తాడంటే దేని గురించినటువంటి ఆలోచన వాడు కలిగిన వ్యక్తిగా ఉండడు. దేవుడు తన ప్రజలుగా మన విషయమై అవివేకులైన వారిగా బ్రతకాలని కోరుకోవట్లేదు. అవివేకులైన వారిగా మనం బ్రతికితే అది మన భక్తి జీవితానికి నష్టం. అవివేకులైన వారిగా మనం బ్రతికితే అది మన ఆధ్యాత్మిక జీవితానికి నష్టం. అవివేకులైన వారిగా మనం బ్రతికితే మనం ఏం చేయబడతామంటే కుయుక్తిలో పడతాం, లేదా మోసపరచబడే వారిగా మనం జీవిస్తాం. ఎందులో మోసపరచబడతాం? మనలను మనం మోసం చేసుకుంటాం, మన భక్తి విషయంలో మోసపరుచుకుంటాం, అన్ని విషయాల్లో మనం మోసపరుచుకుంటూ చివరికి వచ్చినప్పుడు మనం దేవుడు నా జీవితంలో ఏమి చేయకుండా ఉన్నాడు ఎందుకు అన్న నిరాశలో మనం మిగిలిపోతూ మన విశ్వాసంలో సన్నగిలిపోయేవారుగా ఉండిపోతాం. లోకము దేవుని జ్ఞానముతో నడుచుకున్నట కంటే లోకము మనుషుని జ్ఞానంతో నడుచుకుంటా ఉంది ఈరోజు. సంఘము కూడా దేవుని జ్ఞానంతో నడుచుకోవాల్సింది పోయి లోక జ్ఞానాన్ని నడుచుకునేటువంటి సంఘముగా మారిపోతూ ఉంది. మనము దేవుని జ్ఞానం మన జీవితంలో చాలా అవసరం. దేవుని, అందుకే వాక్యంలో మనం గమనిస్తాం కదా, హోషేయ గ్రంథం 4:6 అంటాడు కదా, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. అనుదినము దైవ జ్ఞానము గలవారిగా మనం ఎందుకు ఉండాలి అని అంటే, మనం ఏ దినాల్లో ఉన్నామో వాటిని గురించిన గ్రహింపుతో మనం ఎలా జీవించాలో అది మనం గ్రహించుట కొరకై మనకు దైవ జ్ఞానము గలవారిగా అనుదినము ప్రార్థిస్తూ దైవ జ్ఞానముతో మనం నడిపించబడుతూ ఉండటం అనేది ఎంతో అవసరం. ఆమె. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నేను పోయినసారి చెప్పాను కదా, 3 రకాలైన జ్ఞానాలు ఉన్నాయి. ఒకటి దేవుని జ్ఞానం, మనుషుల జ్ఞానం, లోక జ్ఞానం. మనుషుని జ్ఞానం ఎటువంటిదంటే కుయుక్తిమైనది. మనుషునికి జ్ఞానం ఎలా వచ్చింది? దేవుడు ఇచ్చాడా? కాదు. వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు మొదట ఆదామును చేసినప్పుడు తన పోలికలో తన స్వరూపంలో చేసిన వాక్యం సెలవిస్తోంది. వారికి దేవుడు తప్ప వారికి ఏది కూడా వారికి తెలియదు. ఆ సమయంలో
దేవుడు ఏం చెప్పాడో దేవుని మాట వింటాం, దేవుని చూడటం, దేవునితో ముచ్చటించడం, ఏదేనో సంచరిస్తాం, ఇదే వారి పని. ఎప్పుడైతే దేవుడు వారికి ఆజ్ఞాపించాడో మంచి 2 ఫలాలను పెట్టాడు. ఒకటి మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలము, రెండవది జీవవృక్ష ఫలము. ఇప్పుడు వారు తమ యొక్క ఆలోచన బట్టి మోసపరచబడిన వారే అబద్ధాన్ని నమ్మటం ద్వారా, అబద్ధాన్ని వినటం ద్వారా వారు ఏమి ఎన్నుకున్నారు, ఏమి కోరుకున్నారు అంటే మంచి చెడులనిచ్చే జ్ఞాన ఫలాన్ని వారు కోరుకున్నారు. ఆ ఫలము తినగానే వారు ఏం పోగొట్టుకున్నారు? మహిమను పోగొట్టుకున్నారు. అందుకే వాక్యం చెప్తా ఉంది, అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చే మహిమను పోగొట్టుకున్నారని వాక్యం సెలవిస్తూ ఉంది. సో వారు దేవుని మహిమను పోగొట్టుకోవడం ద్వారా ఏమైపోయారు? దేవుడు ఆదాము నువ్వెక్కడా, ఆదామా నువ్వెక్కడా అని దేవుడు మాట్లాడినప్పుడు ఆదాము అంటాడు, అయ్యా నీ స్వరము నేను వినినప్పుడు నేను దిగంబరునై ఉంటిని గనక నేనేం చేశాను? పొదల్లో దాక్కున్నాను. అరే నువ్వు దిగంబరుని ఎవడు చెప్పాడు? నువ్వు తినొద్దన్నదాన్ని తిన్నావా? అవునా? అయ్యా నేను తినలేదయ్యా, అవ్వ నాకు ఇచ్చింది. అవ్వ నువ్వెందుకు తిన్నావా? నేను తినలా. సర్పం నన్ను ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు ఈ మానవులకి దేవుడు వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, దేవుడు మానవం చేసినప్పుడు ఎంతో అద్భుతంగా దేవుడు చేశాడు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, 8వ కీర్తనలో ప్రారంభం నుంచి చదువుకుంటూ వస్తే అక్కడ అంటాడు, మనుష్యుడిని నీవు నీకంటే కొంచెం తక్కువగా చేసి మహిమతో అతని కిరీటాన్ని పెట్టి అన్నిటి మీద అతనికి అధికారం ఇచ్చామంటాడు. 8వ కీర్తనలో దావీదు చెప్తాడు ఈ మాట. దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి మహిమ ప్రభావముతో వానికి ఏం చేశాడంట? దేవుని కంటే కొంచెం తక్కువగా చేసి ఏం చేశాడు? మహిమ ప్రభావంతో కిరీటాన్ని ధరింపజేశాడంట. అన్నిటి దేవుని చేతి పని అంతటి పైన మనుషునికి ఏమిచ్చాడు? అధికారం ఇచ్చాడు. ఇప్పుడు ఈ మనుషునికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఈ మంచి చెడు జ్ఞానం ఇచ్చే ఫలాన్ని తినడం ద్వారా. అన్నమాట మీకు అర్థమవుతుందా? వారు తిన్న తర్వాత అందుకే మరలా చూడండి, అరే మరలా దేవుడే మరలా జీవవృక్ష ఫలం దగ్గరికి వెళ్ళి వారు తిని మరలా మరణం లేకుండా జీవిస్తారు అనుకొని దేవుడు ఏం చేశాడు? దానికి అగ్ని దేవదూతలను పెట్టాడు దానికి కాపుదలుగా. వారిని ఏం చేశాడు? దేవుని సన్నిధి నుంచి ఏదైనా నుంచి బయటికి గెంటేశాడు. ఇప్పుడు గమనించండి, మనకు అందుకే ఉపదేశం కావాలి. అందుకే దేవుని మాటను మనం శ్రద్ధగా వినడం నేర్చుకోవాలి. గమనిద్దాం కొన్ని మాటలు. సామెతల గ్రంథానికి మనం వద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఉపదేశమును చెవియొగ్గువాడు మేలునందును, యెహోవాను ఆశ్రయించువాడు ఏమంట? ఎవరిని ఆశ్రయించేవాడు? పై వచనంలో అంటున్నాడు, ఉపదేశమును చెవియొగ్గువాడు ఏం చేస్తాడు? మేలు నొందుతాడంట. మనకి ఏం కావాలి? మేలు నొందాలి. మనం కిడులో పడకూడదు. మరి మేలు నొందాలంటే ఏం చేయాలి? ఉపదేశం వినాలి. దేవుడు మనతో ఏది మాట్లాడుతున్నాడో, ఏది హెచ్చరిస్తున్నాడో, దాని గురించినటువంటి హెచ్చరికను ఏది మాట్లాడుతున్నాడో దాన్ని మన హృదయంలో తీసుకొని ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, మన భక్తి జీవితాన్ని, విశ్వాసాన్ని ఎలాగ మనం కాపాడుకుంటూ జీవించాలో దాని గురించినటువంటి విధానంలో మనం బ్రతకడం నేర్చుకోవాలి, లేదా జీవించడం నేర్చుకోవాలి. దాని విధానంలో అనుదినము అలా జీవించడం కొరకై ప్రార్థన ద్వారా మన అడుగులను వేయటం మనం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇంకా తర్వాత అంటున్నాడు చూడండి, 19వ అధ్యాయంలో కొద్దాం ఒకసారి. 19వ అధ్యాయం 20వ వచనం. నీవు ముందుకు జ్ఞాని ఒకటకై ఆలోచన విని ఉపదేశమును. చూసారా? ఎక్కడికంట? ఎప్పుడు? ముందు. సో దేవుడు ఏదైతే చేయాలనుకున్నాడో మనము జ్ఞానముగా జీవించడానికి, మనం ఏ దినాల్లో ఉన్నామో వాటి విషయమై, మనము ఎలాగ బ్రతకాలో దాని గురించినటువంటి విషయమై, మనము భవిష్యత్తులో ఎలా ఉండాలో, లేదా ఇంకా మన జీవిత విధానం ఎలా ముందుకు సాగాలో వాటి విషయం మనం జీవించే కొరకై ఏం వినాలి? ఉపదేశం వినాలి. జ్ఞానము గలవారుగా జ్ఞానాన్ని మనం పొందాలి. ఇప్పుడు మనుషుల జ్ఞానం నుంచి కొన్ని విషయాలు నేను మాట్లాడతాను. సో ఇప్పుడు మనుషునికి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పాను ఇందాక, మంచి చెడు వృక్షం తినటం ద్వారా అని చెప్పాను కదా. ఇప్పుడు మీరు గమనించండి, కరోనా వైరస్ తెలుసు కదా, COVID-19 అంటారు. కరోనా వైరస్ అనేది ఒక వ్యాధిగా వ్యాపించింది అనుకుంటున్నారా? కాదు. మనుషుడు చేసి మనుషులను చంపడానికి పంపింది అది.
లోకం ఎలా ఉందో చెప్తున్నా మీకు. ఏదో ఒక ప్రాణాంతకమైన వ్యాధి అలా వ్యాపించుకుంటూ దేశాల మీద వచ్చింది అనుకుంటున్నారా? కాదు కాదు, మనుషుడు తయారు చేసి మనుషుడు గాలిలోంచి పంపించింది అది. వ్యాక్సిన్ చేయించుకున్నారా? కరోనా వ్యాక్సిన్ చేయించుకున్నారు. ఎంతమంది చేయించుకున్నారు? మనుషుని చంపడానికి కరోనా వైరస్ చేశారు కదా, మీకు అర్థమైందా? మనుషుని చంపడానికి కరోనా వైరస్ తయారు చేసి పంపించింది. కరోనా వ్యాక్సిన్ కూడా మనుషుని చంపడానికే తయారు చేసింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనేది మేము భయపడ్డాను చెప్పట్లా, నేను చెప్పేది వాస్తవం. వాస్తవం నేను చెప్పేది గమనించండి. అంటే నేను ఎందుకు చెప్తానంటే, మనం ఎలా బ్రతకాలో నేర్చుకోవడానికి నేను ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నా. అందుకని చాలామంది తెలివి ఏదో వచ్చింది, ఏదో చేయించుకున్నాం, బతుకుతున్నాం అనుకుంటున్నాం. అదే మరి అవివేకం అంటే. అందుకే నేను చెప్పా కదా, మనం అవివేకులుగా బ్రతికితే ఏమవుతాం? భక్తిహీనులు అవుతాం. అవివేకంగా మనం జీవిస్తే ఏమవుతాం? విశ్వాస విషయంలో బలహీనమవుతాం. అవి వివేకం గలవారుగా ఉంటే జ్ఞానము కలిగి నడుచుకోగలుగుతాం కనుక అసలు ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. అందుకే మనం ఎలా జ్ఞానము కలిగి ముందుకు సాగాలో మనం నేర్చుకుంటాం. అది నేర్చుకోవాలంటే అనుదినము ప్రార్థన ద్వారా మన అడుగులు వేయాలి. ఆమె అర్థమవుతుందా మీకు? టైటానిక్ పడవ మీకు ఎంతమంది విన్నారో లేదో నాకు తెలియదు. టైటానిక్ తెలిసే ఉంటుంది కొంతమందికి. టైటానిక్ అది తయారు చేసినప్పుడు చాలా పెద్దది, ప్రపంచంలో మొదటిసారి అది తయారు చేయడం చాలా పెద్దగా, ప్రపంచంలో మొట్టమొదటిసారిగా అది తయారు చేయబడింది. ఆ టైటానిక్ పడవ తయారు చేసిన వ్యక్తి దగ్గరికి వెళ్ళయ్యా, మరి ఇది ఎలా చేశారు ఏంటి ఏంటి అని అన్నీ అడుగుతూ ఉన్నప్పుడు, ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి అన్న మాట ఏంటి తెలుసా? దేవుడు వచ్చినా కానీ ఈ పడవను ఏమీ చేయలేడు, దేవుని కంటే గొప్పది అన్నాడు. ఏమైపోయింది చివరికి? వారు వెళ్తూ వెళ్తూ ఉండగానే, ప్రయాణం చేస్తూ ఉండగానే ఒక పెద్ద మంచు కొండకు గుద్దుకొని పడవ విరిగిపోయి అందరూ కూడా చనిపోయారు. అంటే బ్రతికిన వారు ఉన్నారు కొంతమంది అందులో. నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రస్తుతము లోకము దేవుడే లేడు, దేవుడు ఒక అజ్ఞానమైన వాడు, దేవుడు ఉంటేనే ఎందుకు ఇట్లాగా, దేవుడు ఉంటే ఎందుకు చోట్ల, దేవుడు ఉంటే ఎందుకు ఇలా అవుతుంది అనేటువంటి ప్రశ్నలతో, వ్యర్థమైన మాటలతో మాట్లాడుతూ భక్తిహీనతలో జీవించేటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇది అపాయకరమైన దినాలంటే. అర్థం నేను మాట్లాడుతుంది వాస్తవేనా చెప్పేది? ఒకవేళ మీతో కూడా ఎవరైనా ఈ సందర్భంలో ఇప్పుడైనా వార్తలు చూస్తా, ఏమా మందిరానికి వెళ్తున్నావు, ప్రార్థన చేస్తావు, దేవుడు మారుతాడంటావు, ఇన్ని జరుగుతుంటే మీ దేవుడు మెలకుండా ఉన్నాడేంది, ఏం చేయట్లేదు ఏంది అన్నటువంటి ప్రశ్నలు కూడా మీరు విన్నారేమో నాకు తెలియదు. వినే ఉంటారు, ఇద్దరు ముగ్గురు. విన్నారా లేదా? చూడండి. అదే కాదు, ఇంకా ఆధునికమైనటువంటి మనం గమనించండి. ఇంకో విషయం ఏంటంటే, మనం ఆధునికమైన కాలంలో రాను రాను ఎంత ఆధునికత పెరుగుతుందంటే నువ్వు ఊహకు అందదు కూడా, నీ ఊహకు కూడా అందదు. అలాంటి అద్భుతమైన ఆధునికతలోనికి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు కొత్తగా AI అనేటువంటి ఒక టెక్నాలజీ వచ్చింది. AI అనే టెక్నాలజీ ఈ మధ్య కొత్తగా వార్తల్లో వచ్చినటువంటి ఒక విషయం ఏంటో తెలుసా? 9 నెలలు బిడ్డను గర్భంలో మోసి కనే సమయంలో చాలామంది చనిపోవడం ఇలా జరుగుతుంది కనుక అలా జరగకుండా ఉండడానికి రోబోట్లతో అదే మాట్లాడేది, రోబోట్లతో గుడ్డు అవసరమైన అది స్పర్మ్ ఉంటుంది కదా, అది ఇస్తే రోబోటే నీ పిల్లను మోసిద్ది. ఇంకంత మాత్రం కాదు, రోబోటే కాకుండా ఇప్పుడు మిషన్లతో పిల్లలను పుట్టి తల్లి గర్భంలో ఎలాగైతే 9 నెలలు ఉంటుందో అంత ఆ లోపల ఆ వేడి కానీ అదంతా కూడా మళ్ళీ నీకు ఇష్టమైతే ఏ రంగు మార్చుకో, ఎలాంటి రంగు జుట్టు కలిగి ఉండాలో, ఎలాంటి కళ్ళు కావాలో, ఎలాంటి శరీర రంగుతో పుట్టాలో అన్నీ కూడా నువ్వే సెలెక్ట్ చేసుకొని నీకు నువ్వే చేసుకోగలిగినటువంటి విధానంలో ఇప్పుడు తయారు చేస్తున్నారు.
అర్థమైందా మాట్లాడుతుంది? ఇక్కడే ఉన్నారా? మనం లెగితే మనం ఎట్లాంటి అవడం చెప్పండి మీరే. బావిలో అవునా కాదా? నా మాటలు అర్థమవుతున్నాయి మీకు? నాకు కరోనా వ్యాక్సిన్ చెప్పా కదా, అదే మనసులో పెట్టుకున్నాము. భయపడబాగా. ఏదైనా 6 నెలలే పనిచేస్తుంది. ఏ వ్యాక్సిన్ అయినా 6 నెలల తర్వాత దాని శక్తి ఉండదు. అందుకే నేనేమంటానంటే మరణం జయించే మనం. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయలేదు మనల్ని. అర్థమవుతుందా? సో గమనించండి, అంత ఆధునికమైనటువంటి దినాల్లో మనం ఉన్నాం. నేను మారలేదు కనుక నా కొరకు లోకం మారదనే భ్రమలో ఉంటే పొరపాటు. నువ్వు మారలేదు కనుక నీ కోసం లోకం మారదు. నువ్వు మారినా మారకపోయినా లోకం పరిగెడతానే ఉంటుంది. సో ఇప్పుడు ఆధునికమైనటువంటి ఈ కాలంలో దేవుడు మానవులకి జ్ఞానం ఇస్తే దేవుణ్ణే దూషించి దేవుడే లేడు అంటూ భక్తిహీనులుగా బ్రతికేటువంటి ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి మధ్య మనం ఉన్నాం. అలాంటి వారి మధ్య మనము దేవుని మహిమను కనపరుస్తూ మన జ్ఞానముతో మన భక్తిని కాపాడుకున్నట్లుగా అంచె దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నామన్న విషయాన్ని మనం గ్రహిస్తూ మనం భక్తిహీనులు కాకుండా, మనం అవిశ్వాసులు కాకుండా, మనము విశ్వాసమును సన్నగిలిన వారుగా కాకుండా అనుదినము మనం జ్ఞానముతో జీవించుట కొరకై మనం ప్రార్థనతో మన అడుగులు వేయగలిగిన వారమై మనం జీవించాలి. ఆమేన్. అర్థమవుతుంది. అందుకే ప్రార్థన మనకు అవసరం. తెలియట్లా మనకి ప్రార్థన ఎందుకు కావాలో, ఎందుకు అవసరం అనేటువంటి విషయం ఇంకా అర్థం కావట్లా. రోజులు అంతే ఉన్నాయి, అట్టాగే ఉన్నాయి, మనం కూడా పోతున్నాం. అట్టా లేవు రోజులు. మనం కళ్ళు తెరవాలి, వివేకం కలిగి నడుచుకోవాలి. అందుకే సంఘానికి దేవుడు వివేకాన్ని గురించి, జ్ఞానం గురించి చెప్తున్నాడు. అందుకే మన చదివాం కదా, నా జనులు ఏం లేక నశిస్తున్నారంట? జ్ఞానము లేక నశిస్తున్నారు. జ్ఞానము లేక ఈ విషయాన్ని ఎవరు చెప్పలేని దాదాపుగా చాలామందికి తెలియదు. ఏది? కరోనా మనుషుల చేత చేయబడింది అనేది. అదే కాదు, ఇంకా రాబోతున్న దినాల్లో ఇంకా అనేకమైన ప్రాణాంతకమైనటువంటి వాటిని చేయబోతున్నారు. అర్థమవుతుందా? ఇది ఎందుకు అంటే ఇది దేవుని జ్ఞానం కాదు, మనుషుల యొక్క. సో మనుషుల జ్ఞానం కాదు మనకు అవసరమైంది, దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానంపై ఆధారపడి జీవించాలి. ఆ దేవుని జ్ఞానంపై ఆధారపడి జీవించడం ద్వారా మనం ఏం చేస్తామంటే అనుదినం కూడా ఎలాంటి దినాల్లో ఉన్నామనే విషయాన్ని గ్రహిస్తూ మనం ఎలా జీవించాలో దాని కొరకైన విధానంలో అనుదినం ప్రార్థిస్తూ మన అడుగులు వేసేవారికి మనం జీవిస్తాం. నా చదివాం కదా సామెతల గ్రంథం 19:20 నీవు జ్ఞానివై, నీవు ముందుకు జ్ఞానివై నడుచుకున్నట్లుగా లేదా జీవించడానికి నువ్వేం చేయాలి? ఉపదేశం. అలాగే 16:20 కదా, ఉపదేశం చెవియొగ్గువాడు ఏం చేస్తాడు? మేలు నొందుతాడు. యెహోవాను ఆశ్రయించేవాడు దేవుని విడిచిపెట్టొద్దు, విశ్వాస భ్రష్టులుగా అవ్వద్దు. ఉదయకాలం నేను లేచి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు పురుషుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నా, దేవా సంఘంలో పురుషులు ఇలా ఉన్నారు ప్రభు అని. నాకు ఎందుకో తెలియకుండా చాలా వేదన అనిపించింది. సంఘంలో పురుషులు ఇలా ఉన్నారు ప్రభు అనే దాని కొరకు నేను ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అవివేకంగా ఉన్నాం మనం. ఇంకా మనం ఏదో దినాలు పోతుందని అనుకుంటున్నాం మనం. లేదు, చెడ్డ దినాల్లో ఉన్నాం. మన చెడ్డ దినాలు కాదు, మనము అపాయకరమైన దినాల్లో ఉన్నాం. మనము జాగ్రత్తగా జీవించడం అనేది ఎంతో అవసరం. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? సో చాలా ఆధునికమైన కాలంలో మనం ఉన్నాం. దేవుడే మనం దేవుని వాక్యంలో మనం వినేటువంటి దేవుని వాక్యంలో కూడా వారు సొంతగా బోధించుకుంటూ మాట్లాడేటువంటి విషయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఏది సత్యం ఏది అసత్యం అనేది కూడా గ్రహింపులేనటువంటి రీతిలో బోధించబడుతున్నాం, వింటున్నాం, ఎన్నో రకాలుగా జీవిస్తున్నాం. అయితే దేవుని వాక్యం ఏమిటో సత్యాన్ని ఎరిగిన వారిగా, దేవుని జ్ఞానం గలవారిగా జీవించడం అనేది ఎంతో అవసరం. నేను దేవుని జ్ఞానాన్ని గురించి దాదాపు జనవరి చివరి ఆదివారం నుంచి ప్రారంభించా. జనవరి చివరి ఆదివారం నుండి నేను పోయిన వారం నాన్నగారు వచ్చారు. మధ్యలో గుడ్ ఫ్రైడే, తర్వాత ఈస్టరు, మట్ల ఆదివారం ఇవి వచ్చినాయి. ఆ 2 ఆదివారాలు కాకుండా మళ్ళీ అంతకుముందు ఫాదర్స్ డే వచ్చింది. ఈ 3 ఆదివారాలు కాకుండా మొన్నటి వరకు కూడా నేను ఇదే దేవుని జ్ఞానం గురించి మాట్లాడుతున్నాను. ఒకటే అంశం, దేవుని జ్ఞానం అయిపోయింది. చాలా విషయాలు చెప్పాను. తర్వాత మనుషుల జ్ఞానం గురించి 2 వారాలు మాట్లాడాను. ఇప్పుడు రేపు నిన్న వారం కూడా మాట్లాడాలనుకున్నా, నాన్నగారు వచ్చారు. రేపు వారం మాట్లాడాలి మళ్ళీ. సో ఎన్నో విషయాలు నేను నేర్చుకోగలుగుతాను దేవుని వాక్యం ద్వారా. అంటే
నేను ఎందుకు ఈ విషయాలు చెప్తానంటే, మనం ఏదో అవివేకంగా మన విశ్వాసాన్ని జీవితంలో ముందుకు సాగుతాం అనుకుంటే మనం ఎలా ఉంటున్నామో మనకు అర్థం కాదు. మీకు ఈ స్మార్ట్ ఫోన్ వాడేవారికి బాగా తెలిసింది. స్మార్ట్ ఫోన్ వాడేవారికి అప్డేట్ అని ఉండేది. అప్డేట్ అని మనకి నోటిఫికేషన్ వస్తుంది, అప్డేట్ అని. దాన్ని నొక్కినప్పుడు ఫోన్ ఏమైంది, ఇప్పుడు వాడేదానికంటే ఇంకొంచెం ఎక్కువగా మెరుగుపరచబడింది, ఎక్కువగా వేగవంతంగా మారింది. అప్డేట్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో. దేవుడు కూడా మనల్ని అలాగే ఉండాలనుకున్నాడు, అప్డేట్గా. ఇంక ఎప్పుడో మన ఇంకా ఎలాంటిది అంటారు సామెత, పాత ఏం పచ్చడి చెప్పండి. ఆ సామెతలాగా మనం బ్రతకాలని దేవుడు కోరుకోవట్లా, అలాగే మన జీవితాన్ని ఉండాలని కోరుకోవట్లా దేవుడు. అర్థమవుతుంది మాట్లాడుతుంది. ఆలోచన చేయండి. ఈరోజు కొన్ని విషయాలు నేర్చుకున్నారు మీరు. ఇంకా మనం అవివేకంగా బ్రతికితే మన జీవితంలో దేనికి ఉపయోగం ఉండదు. కనుక దైవ జ్ఞానం మనకు అవసరం. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, దేవుడు ఎలా జీవించాలనుకుంటున్నాడు, ఎలా నన్ను నడిపించాలనుకుంటున్నాడు, ఎలా నేను నడవాలనుకుంటున్నాడు. సో వీటన్నిటిని గురించి అనుదినం మనం ఏం చేయాలి అంటే ప్రార్థన ద్వారా మన అడుగులను వేయాలి. అర్థమవుతాయి మాట్లాడేది. ఒకటి, ఏ దినాల్లో ఉన్నామనే విషయం మనము గ్రహించాలి. ఏ దినాల్లో ఉన్న విషయాన్ని గ్రహిస్తూ అనుదినం ప్రార్థనతో మనం అడుగులు వేయాలి. మూడవది, దేవుని జ్ఞానం గలవారిగా జీవించడం కొరకు అనుదినం ప్రార్థన చేయాలి. అలాగే లేదా దేవుని జ్ఞానంతో మనం ముందుకు సాగినట్లుగా మనము ప్రార్థన చేయాలి. ఇవి అవసరం మనకి. కనుక దేవుడి రాత్రి మనతో మాట్లాడిన విషయాలను బట్టి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అందరం మోకరించుదాం, ప్రార్థన చేసుకుందాం. అయ్యా మీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. అడుగుదాం, పరిశుద్ధాత్మదేవా, ఈ అంచె దినాల్లో నీవు నాకు కావాలయ్యా. నీవే నన్ను నడిపించే దేవుడుగా, నీతో నేను నడవాలని ఆశపడుతున్నాను నాయనా. ఇంకా ఏదో మా పనులు మేము చేసుకుంటున్నాం, ఏదో మేము ఉంటున్నాం, ఇట్లా ప్రార్థన చేస్తాం అనుకుంటున్నాం. కానీ ఈరోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. మేము ఏది నేను ఏది నిత్యం గ్రహిస్తూ ఉండాలో, ఎలా మేము నడుచుకుంటూ మా అడుగులు వేయాలో మేము నేర్చుకోవడానికి కృపనిచ్చారు. వందనాలయ్యా. మాకేం కావాలో ఈరోజు మాకు నేర్పించారు. వందనాలయ్యా. అపాయకరమైన దినాల్లో ఉన్నాం. ప్రజలు కూడా అయ్యా భక్తిని కాదు, సుఖాన్ని ప్రేమిస్తూ భక్తిని విడిచిపెడుతున్నాం ప్రభా. సుఖానుభవాన్ని ప్రేమిస్తున్నాం. మేము అలా ఉన్నామేమో ప్రభా. ఈ రాత్రి చేరిన మమ్మల్ని మేము పరీక్షించుకుంటున్నాం. సుఖానుభవం గలవారుగా కాదు, భక్తి చేసి దానిలో శక్తిని ఆశ్రయించేవారుగా కాదు, కానీ భక్తి చేస్తూ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించేవారుగా మేము ఉండాలి నాయన. అయ్యా నీకు స్తోత్రం, అయ్యా నీకు స్తోత్రం. మేము ఒక అంచె దినాల్లో, అపాయకరమైన దినాల్లో మేము ఒక ప్రత్యేకమైన వారిగా, మేము అందరము ఒక ప్రత్యేకించబడిన వారిగా ఉండాలి ప్రభా. అయ్యా మీకు స్తోత్రం. దైవ జ్ఞానం మాకు దయచే నాయన, దైవ జ్ఞానం మాకు దయచేయ. మా అడుగులను అనుదినము ప్రార్థన ద్వారా మా అడుగులు వేయగలుగునట్లుగా చేయ. అయ్యా దుష్టుడు పరిగెడుతున్నాడు, దుష్టుడు తరుముతూ ఉన్నాడు. దుష్టుడు నాయన వాడు శోధించడానికి, నశింపజేయడానికి వాడు మా వెంబడి పరిగెడుతూ ఉండగా అంచె దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నామని మా భక్తి విషయంలో మా విశ్వాస విషయం ఎక్కడ బలహీనపరచబడకుండానట్లుగా, మా భక్తి విషయంలో ఎక్కడ సన్నగిల్లకుండానట్లుగా మేము ఎలా ఉన్నాం అనుదినమో గ్రహిస్తూ క్రీస్తు అనే బండ పైన స్థిరముగా నిలబడగలుగునట్లుగా అనుదినం పరిశుద్ధాత్మదేవ నీతో మేము నడిచేవారిగా మమ్ములను నీవు నడిపించమని అడుగుతున్నాం యేసయ్యా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఓ థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రార్థిస్తాం అందరం వెలిగెత్తి. రబకతారా శతోరో రిమనోందో సియంధలరబ రికటాయా సియంతో రికన్నమాందోరబో. అయ్యా మీకు స్తోత్రం. అవివేకం తొలగించిన ఆయన, అజ్ఞానం తొలగించిన ఆయన, అనాశక్తి తొలగించు ప్రభువా. అయ్యా నీకు వందనాలు, 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 వందనాలు. అయ్యా నీకు స్తోత్రం. నీ ప్రజలము నాయనా, నీ ప్రజలము నాయనా, అయ్యా నీ ప్రజలము నాయనా ప్రభా సహాయం చేయి. నడిపించినైనా మమ్ములను మా రాజా మీకు స్తోత్రం, మా రాజా మీకు స్తోత్రం, మా రాజా మీకు స్తోత్రం. హల్లెలూయా.
కృపగల దేవా మీకు స్తోత్రం, కృపగల దేవా మీకు స్తోత్రం.